అండ్ హలో గాయ్స్, వెల్కమ్ టు పార్ట్ వీడియోస్. ఈరోజు మన వీడియో ఏంటిదంటే మన 7:30 దాకా మనం బయటికి రాకూడదు అన్నారు. కానీ ఈడేంటో ఎప్పుడు చూసినా ఏదో ప్రాబ్లం వస్తే వీడికి జ్వరము ఏదో వస్తుంది గైస్. నన్ను ఏం చేయమంటావు పాతన్య? నన్ను అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? జ్వరం ఏమైనా చెప్పొస్తుందా? నేను జ్వరం వస్తున్నాను, నువ్వు జ్వరం తీసుకోవాలి, హెచ్చ చేయాలి. సరే లేరా. ఫస్ట్ అయితే పార్థన్య నాకు షార్ట్ కట్ ఉంది. పార్థన్య ఏంట్రా అది? మన పోలీస్ స్టేషన్ ఉందా? పోలీస్ స్టేషన్ కాడ ఒక 5 స్టార్ హాస్పిటల్ ఉంది పార్థన్య. ఆ 5 స్టార్ హాస్పిటల్కి వెళ్దాం పార్థన్య. సరేరా, సరే వెళ్దాం. కానీ డబ్బులు ఎవరు కడతారా? నువ్వే పార్థన్య. నువ్వే చెప్పి మళ్ళీ నువ్వే నాకు బొక్క పెడదామని చూస్తున్నావారా? అండ్ ఇదేంటి పోలీసు వాళ్ళు లీడ్ రే చించెన్, నువ్వు చెప్పావు 5 స్టార్ హోటల్ అని. ఇదేంద్రా 5 స్టార్ హోటల్ లా కూడా లేదు. నాకేం తెలుసు పార్థన్య? ఇదేమో చిన్నలా ఉంది. నేను గూగుల్ మ్యాప్లో 5 స్టార్ అని చూశాను. సరే సరే ఆగు, ఒకసారి ఇక్కడ పోలీసు వాళ్ళని అడుగుదాం. సార్ ఇక్కడ ఏమైంది? సార్ ఇక్కడ ఏమైంది? అసలు ఏమైంది ఇక్కడ? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. సార్ కొంచెం చెప్తే మేము కూడా కొంచెం తెలుసుకుంటాం కదా. చెప్పేదినవా? వెళ్ళు తొందరగా, లేకపోతే లాఠీ తీసుకొని లపా కొడతాడు. వెళ్ళు ఫస్ట్. సార్ కొంచెం అన్నా చెప్పండి సార్, అసలు ఏమైందో. అరే పంపించేశారు, గన్ను లేపారు గైస్, తప్పలేదు వెళ్ళాలి. పార్థన్య ఇక్కడ నుంచి పద పార్థన్య. ఐ థింక్ అక్కడ కొంచెం రూట్ ఉందేమో. సరేరా చించెన్, పద వెళ్దాం. అండ్ ఇక్కడేంటి ఇలా పెట్టారు? రే చించెన్ చూసావా, ఇది ఇలా పెట్టారు. అదేంటి పీపుల్ ఏమో ఆడున్నారు. అండ్ గైస్ మనకైతే ఎస్ఐ సార్ అయితే కాల్ చేశారు రమ్మని. సో చూద్దాం. బయట లోపలికి వెళ్ళకు, ఎస్ఐ సార్ మీటింగ్లో ఉన్నారు. సార్ ఎస్ఐ సార్ నాకు ఇప్పుడే కాల్ చేశారు సార్ రమ్మని. నీకు ఎస్ఐ కాల్ చేశారా? నో ఛాన్స్. మీరు నో ఛాన్స్ అన్నా బిలీవ్ చేయకన్నా నాకేం సంబంధం లేదు గైస్. ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. రే చించాను రారా. వస్తున్నాను పార్థన్య, వస్తున్నాను. ఎస్ఐ సార్ అండ్ ఇక్కడ ఎస్ఐ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ పార్టు. ఇప్పుడు విషయం ఏంటిదంటే సార్ చెప్పండి సార్. అదేంటంటే మన గ్లాస్ సెంటోస్లో ఒక దయ్యం అయితే వచ్చిందనమాట. ఆ దయ్యాలు అయితే 2 రూపాలన్నా ఏ రూపాలన్నా మారిపోతాయి. ఆ రూపాలన్నీ నువ్వు కానీ పర్మిషన్ తీసుకుంటే చేసేయగలచ్చు సార్. లాస్ట్ టైం అన్నట్టు ఏలియన్స్ వచ్చారు, ఈసారేమో లేజర్ గన్ తోటి అందరిని చంపేశాము. లేజర్ గన్ ఆ ఏలియన్స్ వచ్చింది. మరికి నీకు ఎన్ని డేస్ పట్టిందో తెలుసు కదా? ఒక 1 మంత్ పట్టింది. ఆ 1 మంత్ ఎందుకో తెలుసా? ఆ లేజర్ గన్ కోసమే. ఎందుకంటే గవర్నమెంట్ అది అలౌ చేయలేదు. ఒక 1 మంత్ టైం కావాలని చెప్పారు. అందుకే అప్పటి నుంచి కవర్ తీసుకొని వాళ్ళు ఆ తర్వాత లేజర్ గన్ వచ్చిన తర్వాత కొట్టారు. అవునా? నాకైతే తెలియదు సార్, ఇప్పుడే తెలిసింది నాకైతే. అండ్ గైస్ చూసారు కదా, మనమైతే లేజర్ గన్ అయితే ఇంత టైం పడుతుంది అనమాట. సో నువ్వేమైనా చేయగలుగుతావా? సార్ నేనైతే చేయగలుగుతాను, కానీ నాకు కొంచెం కావాలి సార్. అదే చెప్దామని పిలిచాను. అదేంటంటే నువ్వు కానీ దయ్యాన్ని కానీ చంపేసావో. నేను చంపేస్తాను సార్, ఖచ్చితంగా చంపేస్తాను. సరే చంపేసి అండ్ నీకు 1 crore అయితే లభించబడుతుంది ఫ్రమ్ గవర్నమెంట్. 1 crore రే చించెన్ ఇట్రా. రే 1 crore అంటారా రే చించెన్? సార్ నేనైతే యాబ్సెంట్. 1 crore అన్న రెడీ చేసి పెట్టుకోండి. నేనైతే లేజర్ గన్ తీసుకొని వస్తాను. రే చించెన్ పదరా. పార్థన్య ఆల్రెడీ చెప్పారు కదా ఇస్సై సార్, వద్దు 1 మంత్ టైం పడుతుందని. ఆ 1 మంత్లో కొంతమంది చంపేస్తుంది పార్థన్య. వద్దు, డబ్బు కోసం ఆశపడకు. రే చించెన్ తెలిసిందే కదరా, నాకైతే ఇప్పుడు మనీ అయితే చాలా అవసరం. కొంచెం పని ఉంది నాకు. ఇప్పుడు అయితే వెళ్దాం. అతనైతే పంపించేసారు. తీసుకో. సరే సార్ ఇగో. అరే చించాను, నీ చెవులోకి అయితే ఇయర్బడ్ అయితే పెట్టాను అనమాట. ఆ ఇయర్బడ్ ఏంటంటే నువ్వు నేనైతే ఎప్పుడైతే మాట్లాడుతుందో నువ్వు నాకు కన్వీనియంట్ చేయొచ్చు అనమాట. సరే
మీరందరూ లోపలికి వెళ్ళొచ్చు. ఎస్ఐ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. సరే సరే నువ్వు వెళ్ళు. జరుగుయి. ఓకే గైస్, మనమైతే తెలిసిందే కదా, మనమైతే ఇప్పుడు మన లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. లెస్టర్ కమింగ్ ఫర్ యూ. రే చించన్, నాకు డౌట్ రా. ఏంటి పాపని ఏం చెప్పు. అదేంటంటే ఇప్పుడు నేను లెస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఓకే అంటావా? వెళ్ళి పార్థని వెళ్ళు, అక్కడన్నా తెలుస్తుంది. చించన్, నీకు మీరు పార్థని ఏదైతే చెప్పారో అదే చెయ్యాలి నువ్వు, సరేనా? సరే సార్, నువ్వు నాతోటే పాటే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, ఎందుకంటే ఈ దయ్యం చాలా అంటే చాలా పవర్ఫుల్. నాయనో సార్, బాయ్ బాయ్. ఓడి అమ్మ పెట్టే. ఓకే ఫైనలీ గైస్, అయితే నేనైతే ఇదేంటి ఇదేంటి గైస్? మై గాడ్, బాడీ మస్తు. ఫస్ట్ చించన్ ఎలా ఉన్నాడు చూడాలి గైస్. రే చించన్, చించన్ వినపడుతుందా? చించన్, ఇదేంటి వాయిస్ వినిపిస్తలే? ఇదేంటి అందరు చనిపోయారు? ఈ దయ్యమే కదా, ఈ దయ్యమే ఇలా చేసిందా? ఇక్కడ అందరు చనిపోయారు. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి చించన్ చూద్దాం. చించన్, చించన్, ఇది పోలీస్ స్టేషన్ అంతా ధ్వంసం అయిపోయింది, కానీ చించన్ గారు ఏంటి రావట్లేదు? చించన్, చించన్, చించన్. అదైతే సెల్స్ ఇది అవసరం లేదు. సార్ డోర్ ఓపెన్ ఏంటిది? సార్ ఏంటి ఇలా కాలిపోయాడు? రే చించా, నువ్వు ఉన్నావా? ఉన్నాను పార్థన్య, పోలీస్ స్టేషన్ బయట ఉన్నాను. పోలీస్ స్టేషన్ బయట ఏం చేస్తున్నావు రా? ఎందుకంటే ఆ దయ్యం వచ్చి అందరిని చంపేసింది పార్థన్య, నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాను. అవునా? ఫస్ట్ అయితే అందరికి హాస్పిటల్కి కాల్ చేయాలి గైస్. ఇప్పుడు అంటే ఇప్పుడు చించన్, చించన్ నీ వెనకాలనే ఉన్నాను రా. పార్థన్య, పార్థన్య దయ్యం నేను చంపాలని ట్రై చేసింది, కానీ నేను ఎస్కేప్ అయిపోయాను పార్థన్య. సరే నా తొందర ఇట్రా, తొందర మనం ఒక ఫైట్ చేయాలి, ఒక వే అయితే ఫైట్ చేయాలి. ఏం చేద్దామంటారు మరి? చించన్ తొందరగా ఎక్కరా, మాట్లాడదాం. పార్థన్య, లెస్టర్ మామయ్యకి కాల్ చేయి పార్థన్య, ఆ లెస్టర్ మామ అయితే హెల్ప్ చేస్తాడు కదా. అవునరా, నిజమే. లెస్టర్ గారి దగ్గర లేజర్ గన్ ఉంటుందేమో, ఒకసారి వెళ్ళి కలుద్దాం. అవును పార్థన్య, పద 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 పద. ఆగరా, చూసావా రోడ్ ఎంత ఖాళీగా ఉందో? రోడ్ అయితే చూసావు కదా ఎట్లా ఖాళీగా ఉందో. అండ్ ఇక్కడైతే చూసారు కదా గైస్, ఎంత ఖాళీగా ఉంది. అమ్మ దేవుడా గాయ్స్, చూసారా? రే బాబు వెళ్ళిపో. ఎస్కేప్ అవ్వండి, ఎస్కేప్ అవ్వండి. దయ్యం దయ్యం దయ్యం. దయ్యమా? పోనిస్తున్నా నాగరా, ఎందుకు రాస్తున్నావు? ఫస్ట్ అయితే గన్ స్టాప్స్ లోకి వెళ్ళి అడుగుదాం అక్కడ ఉన్నాయా లేవా అని. హలో పార్థు, ఏంటి ఇలా వచ్చావు? అన్ని గన్లు కావాలా ఏంటి? నాకు తెలుసు నీ దగ్గర అన్ని గన్లు ఉంటాయని, కానీ నాకు పర్సనల్ మ్యాటర్ అనమాట. ఏంటిది అది? చెప్పు చెప్పు. అదేంటంటే నాకు లేజర్ గన్ అయితే కావాలి. లేజర్ గన్నే కదా, ఇచ్చేస్తాను. ఏమైంది? మన ఏరియాలో దయ్యం తిరుగుతుంది కదా, ఆ దయ్యాన్ని చంపితే నాకు 100 కోట్లు ఇస్తారని చెప్పారు ఎస్ఐ సార్. అందుకే నేను ఆ కోసం మిలిటరీ కోసం పోకుండా ఇక్కడికి వచ్చాను. నిజంగానా? అయితే నేనే చంపుతాను ఆ దయ్యంని. నేనే చంపి నేనే 100 కోట్లు తీసుకుంటాను. సార్ ఇదంతా తప్పులు కాదు సార్, ఇది తప్పు. మేము అడిగాం సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మేము. మాకు తొందరగా గన్స్ ఇస్తే మేము వెళ్ళి కొట్టేస్తాం.
నేను ఇవ్వను కాక ఇవ్వను, ఎందుకంటే ఇది నా గన్. రేయ్ దగ్గరకు వచ్చావనుకో లేజర్ గన్ తోటి షూట్ చేస్తాను. ఓయ్ దగ్గర రాకు, వచ్చేసావో నరికేస్తా. ఈడేంటి ఇలా ఉన్నాడు? పోరా నాయన పో పో. నేనే పోతా, నేనే 100 కోట్లు గెలుచుకుంటా. ఇదేంటి ఇదేంటి దయ్యంగా ఉంది? నన్ను చంపుతావా? నన్ను చంపుతావా నువ్వు? వద్దు వద్దు, ఏం చేయకూడదు 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 చేయొద్దు చేయొద్దు చేయొద్దు. ఒక్క ఆప్షన్ పోయిందిరా. అరే సార్, రే 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 సార్ 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 రే సార్ 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 వేకప్ సార్ రే సార్. సార్ ఏంట్రా? చెప్పాను వద్దు సార్, మీ వల్ల కాదని చెప్పాను. ఇంటాడా? అస్సలు వినడ్రా. పద తొందరగా ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం, ఎందుకంటే చెప్పు లెస్టర్. పార్తు ఎక్కడున్నావు? నేనా దయ్యం చంపడానికి ప్లాన్ వేస్తున్నాను. పార్తు తొందరగా నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఆ దయ్యం చాలా పవర్ఫుల్. నీ ఇంటికి వస్తున్నాను, నువ్వు నా ఇంటికి వస్తున్నావా? నో, నువ్వు నా ఇంటికి రాకూడదు. నువ్వు రాకు పార్తు, నేను వస్తాను లెస్టర్. నాకు లాస్ట్ ఆప్షన్ నువ్వే. అసలు ఎందుకు పడుతూ నువ్వు వస్తున్నావు? ఇద్దరిలో ఎందుకు తిరుగుతున్నావు? ఇక్కడ దయ్యం ఉందని తెలుసు కదా, కానీ దయ్యాన్ని చంపితే 100 కోట్లు ఇస్తారు. డబ్బు గురించి ఆశపడుకు, నాకు డబ్బు ఇన్ఫర్మేషన్ కావాలని నీకు తెలిసింది. కట్ చేసేసి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.